స్మార్ట్ ఫోన్స్ ఇలా వాడకపోతే కష్టమే. శారీరకంగా మానసికంగా మనల్ని నాశనం చేసే టికింగ్ టైం బాంబ్ కూడా ఇదే. స్మార్ట్ గ్యాడ్జెట్స్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వస్తుంది. మీ పిల్లలు ఫోన్లకు అతుక్కుపోతున్నారా? అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాలి. స్మార్ట్ ఫోన్స్ వాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా? WHO ఏం చెబుతోంది? స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, ల్యాప్టాప్స్, స్మార్ట్ వాచెస్, వైఫై రౌటర్స్ వీటన్నిటి నుంచి వచ్చే రేడియేషన్ ఆరోగ్యానికి ప్రమాదకరమని కాదని ఎప్పటికప్పుడు ఒక డిబేట్ అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే ఒక నిమిషం ఈ విషయాన్ని పక్కన పెట్టి సరిగ్గా చూస్తే స్మార్ట్ గ్యాడ్జెట్స్ అనేవి మన జీవితంలో ఒక భాగం అయిపోయాయని ఇప్పటికే మనకి అర్థమై ఉంటుంది. ఇది మనం ఒప్పుకోని నిజం. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్. దీని సాయంతో ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నీ క్షణంలో తెలుసుకోగలుగుతున్నాం. చదువుల్లో డౌట్స్ వస్తే ఇట్టే సాల్వ్ చేసుకోగలుగుతున్నాం. ప్రేమించే వాళ్ళు దూరంగా ఉంటే ఆ లోటు తెలియకుండా వాళ్ళు పక్కనే ఉన్నట్లు వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాం. మరోవైపు దీనితో కాలు కదపకుండా అయిపోయే పనులు ఇంకెన్నో. ఆకలిగా ఉందా? యాప్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. కావాల్సిన వస్తువు ఎన్ని షాపులు తిరిగినా దొరకట్లేదా? ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. వెంటనే ఎక్కడికో వెళ్ళాలి, కానీ చేతిలో బండి లేదు, ఆటో దొరకట్లేదు. ర్యాపిడో, ఓలా ఉన్నాయి. రోజంతా కష్టపడి పనిలో అలసిపోయి ఇంటికి వచ్చాం. మార్కెట్కు వెళ్ళే ఓపిక లేదు. బ్లింకిట్, బిగ్ బాస్కెట్ లాంటివి ఉన్నాయి. ఆఖరికి క్షణం ఖాళీ దొరికిన ఆ ఖాళీని కంటెంట్తో నింపేసి మనల్ని ఎంగేజ్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇలా మన అవసరం ఏదైనా వన్ స్టాప్ సొల్యూషన్ ఈ స్మార్ట్ ఫోన్. అయితే ఈ ఉపయోగాలతో పాటు శారీరకంగా మానసికంగా మనల్ని నాశనం చేసే టికింగ్ టైం బాంబ్ కూడా ఇదే. జియో పుణ్యమా అని ముందు దీని వాడకం మనకు అలవాటైంది. తర్వాత ఆ అలవాటు మెల్లగా అడిక్షన్గా మారింది. ఈ స్మార్ట్ ఫోన్స్ని చూసి చూసి నిద్రలేమి సమస్యలు మనల్ని చుట్టుముట్టాయి. భరించలేని తలనొప్పి మైగ్రేన్గా మారి ఇబ్బంది పెడుతుంది. ఫోన్లకు అంకితమైపోయి శారీరక కష్టం మర్చిపోయి ఫిజికల్ ఫిట్నెస్ అన్న మాటే ఎగతాళి అయిపోయింది. మరోవైపు మనలో అనవసరమైన ఆందోళన, ఒత్తిడి, కోపం పెరిగిపోయాయి. మెల్లగా మన మానసిక ఆరోగ్యం చెల్లాచెదురై మనల్ని మనమే కోల్పోయే స్థితికి వచ్చేసాం. ఇప్పుడు స్టార్టింగ్ లో చెప్పిన డిబేట్ దగ్గరికి వద్దాం. మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, ల్యాప్టాప్, స్మార్ట్ వాచెస్, వైఫై రౌటర్స్ వంటి స్మార్ట్ గ్యాడ్జెట్స్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి అది మన ఆరోగ్యానికి మంచిదా కాదా అంటే మంచిది కాదు అనే చెప్పాలి. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన అనారోగ్యాలు మనల్ని ఆవహిస్తాయి. ఇది నేను చెప్పే మాట కాదు. WHO అనుబంధ విభాగమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ IERC-నే కొన్నేళ్ల క్రితం ఈ విషయాన్ని మనకు తెలియజేసింది. అలా ఎందుకు అందో, దానికి వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలియజేసి మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పడానికే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అయితే అంతకంటే ముందు మా నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మా వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకోండి. స్మార్ట్ గ్యాడ్జెట్స్ నుంచి వచ్చే రేడియేషన్ మంచిదా కాదా అన్న డిబేట్కి ప్రధాన కారణం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రెండు రకాలుగా ఉండడమే. దీంట్లో మొట్టమొదటి టైపు అయోనైజింగ్ రేడియేషన్, రెండో టైపు నాన్ అయోనైజింగ్ రేడియేషన్. ఎక్స్రేస్, గామా రేస్, కొన్ని రకాల యూవీ రేస్ నుంచి వచ్చే రేడియేషన్ అయోనైజింగ్ రేడియేషన్ కిందికి వస్తుంది. మొదటి టైప్ అయిన ఈ అయోనైజింగ్ రేడియేషన్ నుంచి వచ్చే ఎనర్జీ చాలా శక్తివంతమైనది. దీనికి ఆటమ్స్ నుంచి ఎలక్ట్రాన్లను తొలగించే సామర్థ్యం ఉండడం వల్ల మన శరీరంలోని సెల్స్ ని, డిఎన్ఏని నేరుగా దెబ్బతీయగలదు. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరోవైపు మనం నిత్యం వాడే మొబైల్ ఫోన్లు,
ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, టాబ్లెట్లు, వైఫై రూటర్ల నుంచి వచ్చే రేడియేషన్ రెండో టైప్ అయిన నాన్ అయోనైజింగ్ రేడియేషన్ కిందికి వస్తుంది. ఈ రేడియేషన్ అయోనైజింగ్ రేడియేషన్ లా మన ఆరోగ్యానికి అంత ప్రమాదకరమేమి కాదు అని అందరూ చెప్పే మాట. కానీ అమితంగా తీసుకుంటే ఏదైనా ఆరోగ్యానికి మంచిది కాదు కదా. ఇది కూడా అంతే. మన మొబైల్ ఎప్పుడు మన శరీరానికి దగ్గరగా ఉంటే చేతుల్లో ఉంటుంది, లేదంటే మన పాకెట్స్ లో ఉంటుంది. దీనివల్ల వాటి నుంచి వచ్చే రేడియేషన్ సులభంగా మన శరీరంలోకి ఎంటర్ అయిపోతుంది. మనం కాల్ మాట్లాడేటప్పుడు ఫోన్ని చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం, అది కూడా గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాం. దీంతో రేడియేషన్ మన బ్రెయిన్ లోకి ఈజీగా ఎంటర్ అవుతుంది. దీర్ఘకాలం ఇదే పద్ధతి కొనసాగితే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఉంది. వైఫైల రౌటర్లను చాలా మంది బెడ్రూమ్ లో పెట్టుకొని ఉపయోగిస్తూ ఉంటారు. దీని నుంచి వచ్చే రేడియేషన్ వల్ల నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. ల్యాప్టాప్ల విషయానికి వస్తే వీటిని ఎక్కువ శాతం ఒళ్ళో పెట్టుకొని ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల రేడియేషన్ నేరుగా మన రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ పై ప్రభావం చూపి మగవాళ్లలో స్పెర్మ్ క్వాలిటీని దెబ్బతీస్తూ ఉంటుంది. మహిళల్లో కూడా యూటిరస్, ఓవరీస్ ఎఫెక్ట్ అయ్యి రకరకాల సమస్యలు తలెత్తుతాయి. దీంతో చాలా మంది సంతానం కలగక నరకం చూస్తూ ఉన్నారు. ఇలా ఈ రేడియేషన్ కి దీర్ఘకాలం ఎక్స్పోజ్ అవ్వడం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇది ఆధునిక యుగం. ఇక్కడ ముందుకు సాగాలంటే ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్ సాయం ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు మనం చేయగలిగింది వీటి వినియోగాన్ని మానడం కాదు, వినియోగించే విధానాన్ని మార్చడం. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీ ల్యాప్టాప్ ను వాడే విధానం మార్చండి. మీ ల్యాప్టాప్ ని వాడేటప్పుడు దాన్ని ఒళ్ళో పెట్టుకోకుండా మీకు మీ ల్యాప్టాప్ కి కొంచెం దూరం ఉండేలా చూసుకోండి. ల్యాప్టాప్ ను మీ ముందు ఒక అడుగు దూరంలో టేబుల్ మీద పెట్టుకొని యూజ్ చేయండి. కుదిరితే బ్లూటూత్ కీబోర్డ్ ను, మౌస్ ను వాడండి. ఎందుకంటే వైఫై రేడియేషన్ కంటే బ్లూటూత్ నుంచి వచ్చే రేడియేషన్ చాలా తక్కువ. ఒకవేళ మీరు డెస్క్ టాప్ వాడే వాళ్ళైతే సమస్య లేదు. తర్వాత మొబైల్ ఫోన్ ను హ్యాండిల్ చేసే విధానం మార్చండి. మొబైల్ ఫోన్ ను పాకెట్ లో పెట్టుకొని క్యారీ చేయడం మనందరికీ అలవాటు. ఈ అలవాటు మానుకొని మొబైల్ ఫోన్ ను దూరంగా ఒక బ్యాగ్ లో పెట్టుకొని క్యారీ చేయండి. కాల్స్ మాట్లాడేటప్పుడు ఫోన్ ను లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడడం అలవాటు చేసుకోండి, లేదంటే ఇయర్ ఫోన్స్ వాడండి. ఇక నిద్రపోయేటప్పుడు ఫోన్ తల దిండు కింద పెట్టుకొని పడుకుంటూ ఉంటాం. చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. ఇది కూడా మార్చాలి. రాత్రిపూట ఇలా ఫోన్ ను పక్కనే పెట్టుకోవడం వల్ల రేడియేషన్ డైరెక్ట్ గా మెదడులోకి ఎంటర్ అవుతుంది. దీనివల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ అలవాటు కూడా మానుకొని ఫోన్ ను దూరంగా పెట్టి పడుకోండి. కుదిరితే మీ ఫోన్ ను ఫ్లైట్ మోడ్ లో పెట్టేయండి. అలాగే వైఫై రౌటర్ స్థలాన్ని మార్చండి. వైఫై రౌటర్లను బెడ్రూమ్ లో ఉంచకుండా జాగ్రత్త పడండి. దీన్ని మీరు ఉన్న చోటే పెట్టడం వల్ల దీని రేడియేషన్ మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ వైఫై రౌటర్లను ఇంట్లో మీకు దూరంగా మీరు ఎక్కువ సమయం గడపని రూమ్ లో పెట్టుకోండి. రాత్రిపూట దీన్ని ఆఫ్ చేసి ఉంచితే చాలా మంచిది. ఇలా ఇప్పటి వరకు చెప్పిన సూచనలను సరిగ్గా పాటిస్తే స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉపయోగాలను పొందడంతో పాటు అనారోగ్యాల పాలవకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. చివరిగా ఒక మాట, స్మార్ట్ గ్యాడ్జెట్స్ వాడండి, కానీ స్మార్ట్ గా వాడండి. ఇది ఈ వీడియోలో మన టాపిక్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఈ సూచనలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.